ఏదిరా ఇవి అడవి దున్నలు ఉంటాయి కదా అలా కనిపిస్తుంది, దాని కొమ్ములు చూసి ఎలాగున్నాయో. మా కరిలక్ష్మి కొడుకు చూడండి ఎలా నిలబడ్డాడు. ఇక్కడ ఒకటి గమనించావా నువ్వు? ఇదే చెప్పు. రొయ్యలు అయితే దీంట్లో కలుపుదాం. కలిపే బా బామర్ది వాటర్ అయితే కలిపాము, ఇప్పుడు మూత పెడదాం బా. పెట్టే బా. వేసవకాలం వస్తుంది కదా బా, కొండలో ఉన్న చెట్లు ఆ యొక్క తుప్పల్లో ఉన్న ఆకులన్నీ కూడా రాలిపోతున్నాయి. మన పశువులు కూడాను గడ్డ అనేది లేదు, దొరకట్లేదు మరా మేత అనేది. మేత ఇవైతే కింద పడుకుని ఉన్నాయి. ఈ కిందన చూడు ఏమైనా చిన్న గడ్డ ఏమైనా ఉందో చెప్పు. మొత్తం ఎండిపోయింది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు కూడాను సమ్మర్ అనేది. సమ్మర్ అనేది మాత్రం మధ్యాహ్న కాల టైంలోనే ఎక్కువ ఉంటుంది కదా. అవును, చాలా గట్టిగా వస్తుంది, గట్టిగానే ఉంటుంది. ఈ బాహుబలి ఇది అలా సన్యాసి వాళ్ళది, బావ వాళ్ళది. ఇది మన చిన్నర బాల్దా కాదా? కాదు కాదు, ఇది కూడా మన వాళ్ళదేనా? వాళ్ళదే. మమ్మల్ని చూసి భయపడుతున్నాయి ఇవి. ఏదిరా ఇవి అడవి దున్నలు ఉంటాయి కదా అలా కనిపిస్తుంది, దాని కొమ్ములు చూసి ఎలాగున్నాయో. దాని కొమ్ములు కూడా ఎలాగున్నాయి. కొమ్ములు కూడాను అలానే ఉన్నాయి. ఇది పొడుస్తుందా? పొడుస్తుంది. వామ్మో, ఒరే ఇట్రా నువ్వు చిన్న జానిగాడు ఎత్తు పారిస్తా. ఇలాంటి దాని దగ్గరికి ఏదో పులి కానీ సింహం కానీ వెళ్ళాలి, కొమ్ములు ఉన్నాయి చూసా, సూదిగా ఉన్నాయి పైకి. ఇద్దరు తిరుగుతున్నారు. ఇదిగో ఇది ఒకటి వచ్చింది వాళ్ళమ్మ. వాళ్ళ నాన్న రావాలి వాళ్ళ నాన్న ఎక్కడ ఉన్నాడు? పైన ఉన్నాడు. ఈ రోజు ఈ వంట అంతా కూడాను ఇదిగో ఈ చెట్టు కిందనే జరుగుతుంది. కరక్కాయ చెట్టు బాగుంటుంది ఈ యొక్క ప్లేస్ అంతా కూడాను. మన ముందర ఈ కొండలు అయితే ఉంటాయి, పెద్ద పెద్ద కొండలు. మనం దీన్ని పెరిగొండ అంటాం కదా, మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ ఈ మొక్కలన్నీ కూడా వేస్తున్నారు మా వాళ్ళు, ఈ సిల్వర్ ఓక్ చెట్లు. ఇవి మన్యాలు బాగా వచ్చాయి ఇక్కడ మొక్కలు. మావైతే కొన్ని సీమలు లాంటి లోపల చెదలాంటిది తినేసింది మొత్తం. నాటారు ఈ కింద నవతల నుంచి. మీరు ఎక్కడ నాటారు బా? పైన రోడ్డు పైన ఉందా? ఈ చెట్టు అయితే కరక్కాయ చెట్టు. ఇది ఇప్పుడు మరలా చిగురిస్తుంది. మొత్తం కూడా ఆకులన్నీ రాలిపోయి ఉండేవి. కొన్ని కరక్కాయ చెట్లు అయితే మరలా రాలిపోతుంటాయి. ఇప్పుడు ఇదేం చెట్టు బా ముందర ఉన్నది? చేదు చెట్టు. చేదు చెట్టు బాగా ఇప్పుడు మనం కట్టెలు తీసుకురావాలి బా వంట చేయడానికి. అలానే కొన్ని ఆకులు కూడా తీసుకొద్దాము. ఇటుపక్క వెళ్దామని ఇటు వెళ్దామా? ఇటు కాస అయితే ఆకులు ఉన్నాయి కానీ కర్రలు దొరకవేమో మనకి. ఈ కొండ దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చూడరా నల్ల కొమ్మ ఒకటి ఎండిపోయింది నాది. ఎదురన్న ఇదా? ఎండిందిరా అన్న. ఎండిందేనా? ముక్కలు చేస్తా, నాకు కత్తి తీసుకొస్తున్నా. తీసుకురా నరకే సరిపోతాయి మనకి ఇవి. అది చిన్న కూడా తీసుకెళ్దాము మంటకి. ఇది చిన్నవియా? తీసుకెళ్దాం, చిన్నవే బాగా మండుతాయి కదా. అవును, అది చిన్నారా చూడు ఎలాంటివి ఏరుకుంటున్నాడు. ఏదో బాహుబలి ఎవరు అది శివగామి కట్టలు ఏరుతుంటారు కదా పుల్లలు. అనుష్క. ఓకే ఓకే ఓకే. గట్టిగా గాలి ఉంది రాజు. అవునన్న ఈరోజు ఎండ కాస్తున్నా సరే, చాలా ఎక్కువగా ఉంది గాలి. ఇక్కడ పెట్టైన కర్రలు ఇటే ఇక్కడ పెడదాం రాజు. అలా పెడిసి ముక్కలు చేసాక దగ్గర తీసుకెళ్దాం కానీ పొయ్యి దగ్గరికి. అక్కడ పడిసి మంట అయితే వెలిగించేసాం కాబట్టి కూరగాయలు అయితే కట్ చేద్దాము. ఈరోజు వంట ఏంటనేది తమ్నెల్లో మీరు చూసారు. వంకాయలతోనే ఎండు రొయ్యలు అనమాట. మీలో చాలామందికి తెలుసు, అందరు తినేవాళ్ళే, మేము కూడాను తినేవాళ్ళమే, మాకు కూడాను బాగా ఇష్టం. ఈరోజు వంట అయితే తయారు చేద్దాం. ఎక్కువ ఈ మాంస పదార్థాలతోనే వంటలు ఎక్కువ అవుతున్నాయి. ఈసారి మనం కూరగాయలతోనే మంచిగా వంట చేసుకుందాం. ఈ వంకాయలో కొన్ని పురుగులు ఉంటాయి బామర్ది. వీటిలో తక్కువ ఈ కలర్లో ఉన్న వాటికి ఈ తెల్లటి వంకాయలు ఉంటాయి చూడు, దాంట్లో ఎక్కువ ఉంటాయి. అబ్బా కాశీపట్నం సంతలో తీసుకుంటారు. పెద్ద ఉంటాయి బామర్ది, పెద్దవి ఉంటాయి. పెద్దవి ఉంటాయి. మనం కిలో తీసుకొచ్చామంటే పావు కిలో. ఇదిగురా ఇక్కడ కూడా ఉన్నాయిరా. అబ్బా దర్శనం ఇచ్చాయి. నా గురించి మాట్లాడుతున్నారు. కట్ చేశాను, ఇది బయటకు వచ్చింది, బయటపడింది ఈ ఆణిముత్యం. ఈ చిన్న కట్ చేసి పారిస్తాం అంతే, మామూలుగా ఉండదు. వేస్ట్ చేయకూడదు. మనలైతే మొత్తం పారిస్తారు అంటే మేము పారేం, సవకగా వాడతాం మేము. కొన్ని వాటికి అయితే లేవు బామర్ది, కొన్ని వాటికి అయితే ఉన్నాయి. ఒరే నువ్వేట్రా ఇట్లా కట్ చేస్తున్నావు? మరి ఎలా కట్ చేయాలరా? మొత్తం నా కాలంతా కూడా ఉన్నది గాలి చేసేలా ఉన్నావు నువ్వు. అవ్వదు బాలే. ఈరోజు ఏంట్రా ఇంత గాలి ఉంది? ఇక్కడ ఎదురుగా ఉంది, అందుకోసమే ఎదురుగుండడం వల్ల గాలి ఎక్కువ. ఈ మన నౌకంటారు చూడు, అటుపక్క వెళ్ళడానికి కూడా అంత వీల్లేదు, గాలి అంతా కూడా ఇంటికి కలిసి కొద్దిగా అక్కడ నుంచి కొట్టింది. లోయ నుంచి ఇటే ఏదో జీరుగ చెట్టు కోస్తున్నావు బా. అవును బామర్ది. ఎక్కడ? కిందకి అమ్ముతున్నాను బామర్ది. రోజుకి ఒక 500 వస్తుంది బామర్ది. 500 రూపాయలు? దీనికంటే ఇంకెక్కువ అమ్మే వాళ్ళు కూడా ఉంటారు కదరా. ఒక్కొక్క గేర్ అంటారు కదా మనలు, అక్కడ నుంచి వచ్చేదే 1,00,000 రూపాయలు అమ్ముతారు పైన. అవును, చాలా గట్టిగా. మా నాన్న కూడా తక్కువ వస్తుంది రాజు, కానీ దీనికి మంచి డిమాండ్ ఉంటుంది కదా కళ్ళుకి. జీరకల్లు మనకు సంతాల్లో తీసుకెళ్తే అది లేనిది ముగియదు. అదొకటి మడ్డికల్లు ఒకటి ఖచ్చితంగా. మడ్డికల్లు అనేది ఆరోగ్యానికి అంత మంచిది కాదు, కానీ ఈ జీలుకల్లు అంట ఫ్రెష్గా వచ్చిన ఈ ఏమంటారు వాటర్, అది చాలా మంచిది అంటారా. కిడ్నీలో ఉన్న రాళ్ళు కూడా కరుగుతాయి అని చెప్తారు.
ఒకటేంటంటే అది ఎక్కువగా పులిసిన తర్వాత అంటే ఫర్మెంటెడ్ అయిన తర్వాతనే మనకు మత్తు వస్తుంది. అవును, మన వాళ్ళు మత్తు వచ్చిందే తాగుతారు, అంటే ఆ పులిసిందే తాగుతారు. ఫ్రెష్గా వచ్చిన అది తాగరు ఆ కళ్ళు. ఫ్రెష్గా వచ్చిన కళ్ళు చాలా మంచిది ఆరోగ్యం. మత్తు రావాలని చెప్పేసి వాళ్ళు అది. ఇక్కడ ఒకటి గమనించావా నువ్వు? ఇదే చెప్పు. ఇదేట్రా మిడతలాగా ఉంది కదా. మిడత తలకాయ, ఇది పెద్ద ప్రాన్ రా, ఇది పెద్ద ప్రాన్ అట. చూసారా దాని బుర్రకాయ ఇది. దీన్ని మంచిగా కడుగుదాం ఒక 2-3 సార్లు వేడి నీళ్ళని. అప్పుడు కాదు, మన దగ్గర డబ్బకాయలు కూడా ఉన్నాయి. డబ్బకాయలు వద్దులే, ఇది ఎండిపోయింది కదా, దీంట్లో ఏం లేదు, లోపల డొల్లగా ఉంది ఇది. బాగా ఏమన్నకరా, ఇది 4 ఉన్నాం కదా, 4 కాల్సిందరా. దాని కలిసి వాళ్ళు 4 ఇచ్చారా మనకి. ఇవి ఎక్స్ట్రా వాళ్ళైతే తక్కువ. ఏమంటారు మన భాషలో? సిరిమయం. మా కరిలక్ష్మి కొడుకు చూడండి ఎలా నిలబడ్డాడు, వంటని చూస్తున్నాడు ఎప్పుడు అవుతుందా తిందామా అని చెప్పి. ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసాము. నూనెలోని ఆవాలు తర్వాత జీలకర్ర అయితే కలిపాము. ఇందులోని వెల్లుల్లిపాయలు అయితే వేసేద్దాం. చల్ల మరిగిన నూనె. దీన్ని ఏమంటారా పరిచితుడు మూవీలోనే, బతుకున్నప్పుడు నూనెలో వేయడం ఏమంటారు దాన్ని? నరకం. పానపాకం లాంటిది ఏంటది? పానపాకం, కుంభిపాకం ఉంటుంది వేరేమో. ఏమరా నాకు అంత తెలియదు అవి. ఓకే బావా, ఉల్లిపాయలు వేసేద్దాం గాయస్. ఉల్లిపాయ గాయస్ చూడండి, వాళ్ళు కూడా వేసేద్దాంరా. దీంట్లోనే ఈ పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం. బావగారు దీంట్లోనే మనము కాస్త ఉప్పు పసుపు కూడా కలుపుదాం. పసుపు కలుపుదాం, ఉప్పు కూడాను కలిపేద్దాం. వెనకాల కొండలు బాగానే కనిపిస్తున్నాయా? మబ్బుగున్నాయా? ఈరోజు మబ్బు బాగా అంత కనిపించేమి కాదు, ఎప్పుడు వంట అంటే అప్పుడే మబ్బుగుంటుంది ఇట్రా. ఈరోజు ఏదో పొగ మంచి ఏదో పడుతుంది అని సార్. పొగ మంచు ఎక్కడి నుంచి మెసేజ్ వచ్చింది? ఏపీఎండిసి రెండు ఉంది కదా, ఏపీఎండిసి. ఇప్పుడైతే కడిగి క్లీన్ చేసిన రొయ్యలు అయితే దీంట్లో కలుపుదాం. కలిపేబా వేసేమలు ఓడి అమ్మ చేపలు తిందాం అనుకోదారా, ఇందులో వేసిర్రా? పర్లేదులే, ఏమవుదు. సరేలే, ఇంకా ఇది ఒకటే స్మెల్ ఉంటాయి. తిందాం మరి. మనోడేమో కాల్చి తిందాం బావా అని చెప్పి పెట్టుంటాడు, అదేమో కలిపేసాను. సరేలే, కాదు అలాగైనా తినాల్సిందే, ఇలాగైనా తినాల్సిందే, దాన్ని ఎలాగో రకంగా తినాల్సిందే కదా. ఆ లోపల ఉండిపోతుందిరా, మాడిపోతుంది. నాకా సార్ కాసేపు వేగిన తర్వాత టమాటా అయితే కలుపుతున్నాం. తొందరగా స్పీడ్ అప్. సౌండ్ వస్తుంది కలుపుతుంటే. ఈ వంటలో కూడాను పల్లి నూనెనే వాడుతున్నాము. ఇది ఆరోగ్యానికి ఎంతవరకు మంచిది అనేది చెప్పండి, కామెంట్స్ చేయండి. మాకు ఇలాంటి వాటి తెలీదు. ఏది తింటే తొందరగా పోతారు చెప్పండి ఫ్రెండ్స్, అది తింటాం మళ్ళీ. గన్నేర పప్పు. మరి గన్నేర పప్పుతో ఎప్పుడైనా వంట చేద్దామా? తొందరగా వెళ్ళాలని ఉందా? బాగుంటుందిరా, టేస్ట్. వాసన చూస్తుంటే పోతామేమో. రాజు ఇప్పుడైతే వంకాయలు కలుపుదాం. రాజు తెచ్చాయని అడుగున కొద్దిగా అంటినట్టు అనిపిస్తుంది. అంటుకుంటుందా? కొద్దిగా వేసే. అదే కదా, నేను అయిపోయాను. సౌండ్ రావట్లేదు బాగా. బయటకు ఉన్నారా వంకాయలు కదా? అవునరా, అందుకనే కదా ఉప్పు వేయండి పెట్టాలి అంటారా? కింద పడతాయేమో భయం వేస్తుంది రా. పడతా పడానికి ఇంకో తీసుకోవద్దు, ఇంకో కేజీ. అంతే బాగుంది, సరిపోద్ది. మళ్ళీ తీసుకొస్తే మళ్ళీ వండుదాం అంట. బాగుంటుంది. ఏడు బా ఇల్లు ఏదో కడుతున్నావట, మాకు పిలువా మీ ఇంటికి? పిలుస్తాను బామర్ది, కట్టేప్పుడు సాయం చేయండి రండి. ఎప్పుడు స్టార్ట్ చేస్తావు పని అంతా? అంటే రేపెల్లుండు రాయలు తీద్దామనేసి ప్లాన్ వేస్తున్నాను. ఎలాగ బా, పిల్లర్స్తో పెడతావా లేకుంటే ఎలాగా, దాన్ని ఎలా అనుకుంటున్నావు? బామర్ది చేతిలో అంత అమౌంట్ లేదు బామర్ది, మామూలుగా బేస్మెంట్ వేసి కడదామంటే. మట్టితోనా లేకుంటే ఎలాగా సిమెంట్ యూజ్ చేస్తావా? సిమెంటే కానీ అంత పెద్దది కట్టలేని, చిన్నది కడతాను అంటున్నాను. ఎన్ని రూమ్లు పెడతావు? 2 రూములు అంటున్నాను బామర్ది. 2 రూమ్లు ఎందుకు, ఒక 4-5 రూమ్లు పెట్టు, పిల్లలు ఉన్నారు కదా. కదా, 3 పిల్లలు అన్న, మీరు 4. బావ ఎలానో ముసలోడు అయిపోయాడు. అవును, మళ్ళీ పిల్లలందరూ కూడా ఇంకా చదువుకోవడానికి ఇంకా వాళ్ళకి ఇంకా టైం పడుతుంది. వాళ్ళు బాగా ఆలోచించి బా. అక్కడ పెద్ద ప్లేస్ ఉంది బా, మనకు 2 రూములు అంటే మనకు రూములు కూడా చాలా పెద్దవి అయిపోతాయి. అక్కడ మనకి రూమ్ అంటే ఎందుకు, మనకు బెడ్ మంచం వచ్చి మామూలు పడుకోవడానికి జస్ట్ అలాగా హాల్ ఉంటుంది. హాల్లో ఎవరు వచ్చినా సరే కూర్చోడానికి దానికి సరిపోయేంత ఉంటుంది సార్, ఇంకా కొద్దిగా పెద్దది ఉండదు. రేపు పొద్దున్న నువ్వు బాధపడకూడదు, ఈ ఇల్లుని ఇలా కట్టుంటే బాగున్నామో బామర్ది అని చెప్పి. కాబట్టి ఇప్పుడు బాగా ఆలోచించి మెల్లగా అయినా కూడాను టైం తీసుకుని మంచిగా ఇల్లు కట్టుకో, అంతే కదరా? అంతే కదా బాబు, లేకపోతే మన ఇల్లులో తయారవుతాయి. ఇప్పటికే మా ఇల్లు పై నుంచి ఊటలు వస్తుంటాయి. మా ఇల్లు కూడా కారుతుంది కదా, నీకు తెలుసు కదా. కాదు, మీది పై నుంచి కదా, కింద నుంచి పైకి వస్తుంది. మరి జలప్రలయం వచ్చినట్టు ఉంటుంది మా ఇల్లు లోపల వెళ్తే. అవతార సినిమాలు వస్తుంటాయి కదా, వాటర్ బయటికి ఇట్లా కనిపిస్తుంటాం కానీ మా ఇల్లులన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి. ఇక్కడ వచ్చిన డబ్బులతో నేను చేసుకుందామంటే ఇక్కడ నుంచి వచ్చేదే చాలా తక్కువ అమౌంట్ వస్తుంటుంది. సో అది కూరకి కారం అయితే కలుపుదాం. ఇప్పుడు దీంతో పాటుగానే ధనియాల పొడి కూడా కలుపుదాం. ఓకే బా, కూర తయారు చేస్తారు కానీ బా, ఈ దినుసులు అన్నీ వేయరు. నార్మల్ గా కారం పసుపు సింపుల్ గా తయారు చేస్తారు కదా మన వాళ్ళు. బా దీంట్లోనే కాస్త చింతపండు పులిపేద్దాం బా. వేద్దాం బామర్ది. ఎక్కడుంది? అదే వెనక ఉంది బామర్ది, చూడు. మంట పెట్టాను అప్పుడు. పెట్టండి గాయస్.
ఇదైతే చింతపండు రసము. అదిరా పడిపోయిందిరా, తీబాది నువ్వు తీయలేదా ఇది? తీయలేదు బాగుంది, పిక్క పడింది రాజు. ఇంకోటి పడిందిరా, సరిపోదా బా? సరిపోద్దేమో బాగా. సరేలే, ఎక్కువ పులిపోయినా కూడాను పుల్లటి కూరలా తయారవుతుంది కదరా, పక్కింటి పుల్లటి కూరలాగా. బామర్ది వాటర్ అయితే కలిపాము, ఇప్పుడు మూత పెడదాం బాగా. పెట్టే బా. కూర అంతా కూడా తయారైపోయింది. చివరిగా మనము కొత్తిమీర చల్లుకొని దించేద్దాం. చూడండి ఇదిగో ఎలా తయారైందంటే మొత్తం కూడాను ముద్దగా తయారు చేసాడు బావ. ముద్దపప్పు ఇదిగో చూసారా ఇలా తయారైంది. చూడడానికి మంచిగా నోరూరుతుంది. అన్నంలో పెడితే అలా కరిగిపోతుంది అనమాట, క్రీమ్ లాగా కరిగిపోద్ది. ఈ ఆకులన్నీ కూడా మనము వేసేసి మనం దించేద్దాం కొత్తిమీర అంతా కూడా. ఓకే బాబా, ఒక్కసారిగా కలిపేసి దించేబా. వెనకాల కొండలు కనిపించేలాగా కూర్చుందాం అనుకున్నాం కానీ అవ్వలేదు, నీడని తగులుతుంది. నల్లగా కనిపిస్తున్నాం మేము, అసలు మేము ఉండేదే నల్లగా ఉంటాం. కాస్త చల్లగైనా బాగుంటారా, వేడి వేడిగా చేతులు పెడితే. ఈ కూర వేడిగానే ఉంది, అన్నం వేడిగానే ఉంది, పైనుంచి ఎండ కూడా వేడిగానే ఉంది. ఈ పక్కన పొయ్యి అక్కడ నుంచి వచ్చే వేడి కాస్త చల్లగా ఉన్న అన్నం అయితే ఇప్పుడు రెడీ అయింది కదా. అవునులే, దానివల్ల లేదు ఇది కూడా వేడిగానే ఉంటుంది. వేసుకో నీ వంట నువ్వు చూడు, ఇది ఆవుర్లేలాగా వస్తున్నాయి దీనికి కూడా. కరెక్ట్గా 2:30 అట్లా కావస్తుంది. 2:30 ప్రాంతంలోని సన్ అయితే మాకు ఫ్రంట్నే ఉన్నాడు, కరెక్ట్గా మొహానికి తగులుతున్నాడు. ఏమంటారు, సన్ రైస్ పడుతున్నాయి, నిటారుగా తగ్గుతుంది, పట్టమని కొడుతున్నాయి. మనం చూపించి ఒకసారి కూర ఎలా తయారైంది అనేది. ఓకే రండి ఫ్రెండ్స్, మీకు కూడా చూపిస్తాం. ఈరోజు మనం తయారు చేసుకున్న ఇది ఇలా కనిపిస్తుంది గాయస్. మొత్తం వేసుకోలే, మేము కూడా వేసుకుంటాం. లేకపోతే వేసిందా? వేసేస్తాంటండి, వేసి కొద్దిగా. మరి ఆ చేపల వాళ్ళకి వచ్చేసి చూడండి. ఇందా ఇందా ఒకసారి ఇందా మరి. తర్వాత వేసుకుంటానులే, రైస్ కొద్దిగా నేను వేసుకున్నాను, తర్వాత వేసుకుంటాను నేను. ఓకే ఇందాన కొద్దిగా సరిపోద్ది. కూర బోలెడు ఉంది బా. ఈరోజు నలుగురమే ఉన్నాం. నిజంగానే మా లక్ష్మణ్ తమ్ముడు గురించి మర్చిపోతున్నాం చెప్దామని. మా లక్ష్మణ్ తమ్ముడు వాళ్ళ మిస్సెస్ డెలివరీ అయిందనమాట. డెలివరీ అవడం వల్ల హాస్పిటల్లో ఉన్నారు. ఎక్కడ, ఏ హాస్పిటల్ రా? విజయనగరంలో. విజయనగరంలో గోస్ హాస్పిటల్ ఏదో ఉంటుంది. గోస్ హాస్పిటల్, మహారాణి హాస్పిటల్, మహారాజా మహారాణి. ఓకే ఓకే, ఆ హాస్పిటల్లో అయితే ఉన్నారు తమ్ముడు వాళ్ళు. అందుకని చెప్పి తమ్ముడు రావట్లేదు వీడియోస్లలోని. నెక్స్ట్ వీడియోలో కూడా రాకపోవచ్చు అనుకుంటా. ఒక 2-3 వీడియోస్ తర్వాత తమ్ముడు అయితే వస్తాడు. వాళ్ళ పాపేనా పాప కండిషన్ బాగాలేదు, వెయిట్ అనేది చాలా తక్కువ వచ్చిందంట. ఎంతరా, 2.5 కిలోలు ఎంత అంటుంటారు కదా. 2 కేజీల 125 గ్రాములలో వచ్చింది, 2 పావట్ల. సో అందుకోసం అని చెప్పి అది హాస్పిటల్ ఏదో రిఫర్ చేశారు. తమ్ముడు త్వరగా రావాలని చెప్పి అనుకుందాం. అలానే దానికంటే ముందు వాళ్ళ పాప మంచిగా కోలుకోవాలని చెప్పి మనం అందరూ కూడాను కోరుకుందాం. మీరు కూడాను ప్రేయర్ చేయండి, ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించండి దేవుడిని. అవునవును, అది ఈ రొయ్యలు ఎటుకాసి వెళ్ళిపోయి కూర మాత్రం వేరే లెవెల్ ఉంది. బాగుంది, అదిరిపోయింది. ఆకలి వేస్తున్నప్పుడు ఇలా చూస్తే ఇంకా లాలజలం పరిగెడుతుంటుంది. మీలో చాలామంది ఫుడ్ వీడియోస్ లాంటివి చేస్తున్నప్పుడు చూసి ఉంటారు. ఆకలి వేస్తున్నప్పుడు మాత్రమే నేను ఫుడ్ వీడియోస్ చూడకూడదు కదా. అంతే, చూడకూడదు. ఆశలన్నీ వెక్కైపోతాయి, ఇంకా చూస్తే ఇంకా ఆకలి ఎక్కువ వస్తుంది. బా స్వర్గం, అద్భుతం. స్వర్గం అంటే మళ్ళీ ఎప్పుడైనా చూసొచ్చు బ్రో. బాగుంది. కాస్త ఉప్పు తక్కువైంది బా కూరలో. కరెక్ట్ అదా? అవును, కొద్దిగా తక్కువైంది. కొద్దిగా వేద్దాం. చేపలు ఎక్కడైనా ఉంటే చూడరు, తీసుకొచ్చారు. 4 చేపలు ఎక్కడికి మిస్ అయిపోయి ఉంటాయి. రాలేదు, అక్కడ ఉంటాయి. ఏమో చిన్న బాధలు వచ్చి ఉంటాయో కనిపించలేదు. ఈ కూర గురించి మనం చెప్పడానికే తెలియదు. ఈ ఎండు రొయ్యలు, ఈ వంకాయలు కలిపిన కూర అయితే చాలా బాగుంటుంది. వీళ్ళందరికీ తెలిసింది ఈ వంట, దీని గురించి చాలా బాగుంటుంది. బాగుంది కూడా కూర. మధ్యలో ఆ రొయ్యలు అనేవి తింటున్నప్పుడు తగులుతున్నాయి, టేస్ట్ మార్చేస్తున్నాయి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. చాలా బాగుంది రాజు. అది కూడా ఏంటంటే ఈ ముద్దంతా కూడాను కూర కలవాలి, అప్పుడు ఇంకా బాగుంటుంది అనమాట. పొడిగా ఉంటే అంత గొప్పగా ఉండదు, చప్పగా అనిపిస్తుంది. ఈ ఎండలోని అడవి ప్రాంతంలో ఇలా కూర్చొని తింటుంటే ప్రశాంతంగా చాలా బాగుంది. మరలా దీంతో బాగా గమనిస్తే మనకు ఇదంత పెద్ద ప్రాసెస్ కాదు, అంత టైం పట్టేది కూడా కాదు. చాలా ఈజీగా స్వీట్ అండ్ సాల్ట్లో అలాగ అయిపోద్ది కూర కూడా. తక్కువ టైంలో తయారయ్యేది. ఈజీగా ఈ వంట అంతా అవడానికి ఎంత టైం పట్టింది? గంట కూడా పట్టలేదు. ఇప్పుడు టైం ఎంత అంటే 2 వంటలు మరి. అవునవును, చాలా ఫాస్ట్గా అయిపోయింది. అన్నం ఎలాగో ఎత్తేసి అలా దించేసి. అవును, ఇదైతే ఒక 2 నిమిషాలు అట్లా పట్టింది ఈ వంకాయ కూర. ఇదైతే మాత్రం అన్నం కొంచెం టైం తీసుకుంది. తక్కువ టైంలోనే కానీ బామర్ది మంచి టేస్ట్గా ఉంది. బామర్ది మన గడ్డలు అక్కడ దొరకవా రొయ్యలు, వాటితో మనం ఇంకా పచ్చిగా ట్రై చేయాల్సింది. చాలా బాగుంటుంది. మనం ఒకసారి చేసాం చూడు, బిర్యానీ చింత చిగురుతోనే రొయ్యలు కలిపింది. అవునవునవును, చాలా బాగా వచ్చింది రా వంట. భలే. అదొకటి గోంగూర రొయ్యలు, పచ్చి రొయ్యలు. ఆ వీడియో కూడా బిర్యానీ చేసిందో మరి
బుర్రపాటు చేసి బాగుండింది కానీ కిందన ఏదో ఏమంటారు అడుగున మాడినట్టుంది. దానిదేనా? అది కాదేమో, అది కాదా? అది కాదనుకుంటా. అంటే ఇదేంది కుండ బిర్యానీ. కుండ బిర్యానీ కుండ బిర్యానీ అట్లా పాడింది. ఓకే. కుండ బిర్యానీ పాడైపోయింది. ఇది అవతల పక్క కొండ ఉంటుంది, అది తేనెల కొండ దగ్గర. అది ఈ వంకాయలు కూడాను కొన్ని వంకాయలు గట్టిగా ఉన్నాయి రా, ఇది ఉడకలేదు. లేదంటే కొన్ని మొదల దగ్గర గట్టిగా ఉంటుంది కదా దానికి, ఆ కాడ ఉండే భాగంలో. ఓకే. అది అలా ఉండిపోయింది. మైక్ మాట్లాడితే నేను నోటి దగ్గర తీసుకొస్తున్నాను, తింటున్నప్పుడు ఏం సౌండ్ వస్తుందో ఏంటో మరి. నాకు చిన్నది ఇవ్వను. కూరనా అన్నమా? కూర. ఓకే. అన్నం అనేది తక్కువ వేసుకోవాలట, కూర అనేది ఎక్కువ ఉండాలట, ఆరోగ్యానికి మంచిది అంటారు. అవునా? మనం ఏం చేస్తామంటే కూర తక్కువ పట్టడి అన్నం వేసుకుంటాం, కూర ఏమో కప్పులో చిన్నది తీసుకుంటాం. చాలా నాకు అన్నం కూడా ఇస్తాయి కొద్దిగా. ఇక్కడ కూర్చోడానికి మంచి ప్లేస్ లేదు, అందుకని చెప్పి చెట్టు నీడలోనే ఇలా కూర్చున్నాం. లేకుంటే మంచి ప్లేస్లో కూర్చొని భోజనం చేయాల్సింది. మనం చాలానా పైన మనం ట్రై చేసాం కదా, అక్కడ కూడా సెట్ అవ్వలేదు. అది మా వాళ్ళు వచ్చి ఆ పైన అయితే మొత్తం దున్నేస్తున్నారు. ఆ లాస్ట్ పంట అయితే వేసారు మా వాళ్ళు. ఏం వేసారండి అందులో? వలసలా? అక్కడ వేసి ఉండరు. సో దానివల్ల అక్కడ కూర్చోడం కూడా అవ్వలేదు. తీస్తారా ఉలుసులు? తీస్తారా? ఎన్ని బస్తాలు? మనకు తెలియదు గురు, నేను అప్పుడు లేను. ఎన్ని బస్తాలు బా? ఏం బాగా చూడలేదు. మీ ఇంటి వాళ్ళేమో? మా ఇంటి వాళ్ళు కాదు, తీసారు వాళ్ళు. ఆవులు ఉండే కదా వాళ్ళ కూర మాత్రం ఇంకా ఉంది బా. కూర ఉంది, గట్టిగానే ఉంది, రుచి కూడా బాగా వచ్చింది. ఈరోజు మంచిగా భోజనం చేసి ఇంటికైతే ఇంక వెళ్ళిపోయి ఇంకా పడుకోవడమే. ఒక గంట పడుకుని సాయంత్రం లేద్దాం. చాలా టైం దొరికింది ఈరోజు మనకు. టైం దొరికింది, లేదంటే ఎక్కడ్రా 7 గంటలు 8 గంటలు అయిపోతుంటుంది కదా. ఈ బిర్యానీలు ఇట్లాంటివి ఉన్నాయంటే నాన్ వెజ్లు ఇంకా 10 గంటలు అయిపోతుంది. క్యాంపింగ్లో అయితే ఇంక చెప్పనక్కర్లేదు, 1-2 గంటలు. చాలా టైం తీసుకుంటుంది మనది. ఈరోజు కూర కూడా చాలా ఎక్కువ అయింది బా, మనకు తిన్నడికి తిన్నంత. సో ఇది గాయస్ ఈరోజు ఈ వంట అంతా కూడాను మాకైతే చాలా మంచిగా నచ్చింది. కూర అంతా కూడాను కాకుంటే కొన్ని వంకాయలు మాత్రం గట్టిగా ఉన్నాయి, కొన్ని మాత్రం మంచిగా పేస్ట్ లాగా తయారయ్యాయి, కానీ కొన్ని ఉండిపోయాయి అనమాట. రుచి అయితే మాత్రం చాలా బాగుంది, చాలా మంచిగా వచ్చింది కూడాను. మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాం. మీరేమనుకున్నారనేది ఈ వీడియో పట్ల కామెంట్స్ రూపంలో తెలియజేయండి, కామెంట్స్లో రాయండి. మీకు నచ్చి ఉంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఈ కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, మన ఫారెస్ట్ కుకింగ్ ఛానలే ఇది మార్పు చెంది అరకు ట్రైబల్ కుకింగ్ మారింది. ఎలాగుందిరానా? బాగుందిరా, అన్నం మొత్తం అయిపోయింది. అవును, అంత ఫాస్ట్గా తినేసావు కదా? తినేసాను, చాలా బాగుంది కూర, బాగా నచ్చింది నాకు కూడా. మాకు కూడా చాలా బాగా నచ్చిందేనా. ఇక్కడ వచ్చి చిన్న రవణ కర్రలక్ష్మికి జానిగడికి వాళ్ళ ఫ్యామిలీకి అనమాట కలిపేసి అదిగో అక్కడ ఉన్నారు చూడండి ఇద్దరు కూడాను. ఈరోజు 4 వచ్చినట్టున్నారు. 4లోని 2 వెళ్ళిపోయారు. ఎక్కడ విడాకులు తీసుకొని వెళ్ళిపోయినట్టున్నారు, ఆ పైన ఉండరు.